హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరిచందన. ఇవాళైతే మేము ప్యారిస్లో ఉన్నాము. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ బ్రేక్ఫాస్ట్లో ఏది వెజ్ ఏది నాన్ వెజ్ కూడా అర్థం కాలేదు, అలా ఉండింది. అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్నీ ల్యాండ్. లెట్స్ గో. అండ్ బస్సెస్ కూడా అరేంజ్ చేశారు. అండ్ బస్సెస్ హియర్. సో దాంట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి వెళ్తున్నాము డిస్నీ ల్యాండ్కి. సో లెట్స్ గో అండ్ ఎంజాయ్ దట్. బై బై. నార్మల్గా ఇలా ఇంటర్నేషనల్ ప్లాన్ చేసుకోవాలంటే ఇండివిజువల్గా ప్లాన్ చేసుకోవచ్చు, లేకపోతే సమ్ ప్యాకేజెస్ ఉంటాయి. మేమైతే ట్రిలోఫిలియా అనే ప్యాకేజ్ ద్వారా వెళ్ళాము. సో వాళ్ళే అంతా చూసుకుంటారు అక్కడంతా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గణపతి బప్పా మోరియా. మంగళమూర్తి మోరియా. సో డిస్నీ ల్యాండ్ టికెట్స్ వచ్చేసి మనం డిస్నీ ల్యాండ్ ప్యారిస్ అఫీషియల్ అనే వెబ్సైట్లో నుంచి తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. బట్ బెటర్ సజెషన్ వచ్చేసి ఆన్లైన్లో మనం ముందుగా బుక్ చేసుకొని వెళ్ళటం. And once we land at the Disneyland, I'll just give all the packed lunches to you. आप अंदर खा सकते हो, ठीक है? And no selfie sticks inside allowed. अगर आपके पास selfie stick होगा तो आप बस पे रख लेना. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము డిస్నీ ల్యాండ్కి. అండ్ క్లైమేట్ చూడండి, వాన పడుతూ ఉంది అండ్ చాలా చలిగా ఉంది. स्ट्रेट आप देखोगे तो वहाँ पे आर्क दी ट्रायम्फ इज लाइक अ गेटवे ऑफ इंडिया, इंडिया गेट स्ट्रेट, इसे कहते हैं आर्क दी ट्रायम्फ. कल वापस हम लोग यहाँ पे आएंगे गाइड के साथ. All the big cities the traffic would be same, especially London and Paris is the worst traffic के लिए. और ये अभी नेक्स्ट मंथ से फुटबॉल है, फुटबॉल का वर्ल्ड कप which I showed you yesterday the stadium. ఇక్కడ చూడండి, మనం చూస్తున్న ప్రతి ఇంటికి బాల్కనీ అయితే కంపల్సరీ ఉంటుంది. సో అలా అయితే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకుంటారంట. ప్యారిస్ ని ద సిటీ ఆఫ్ లైట్ అని కూడా అంటారంట. అండ్ ఇక్కడంతా కనపడుతున్నాయి కదా, సో టాప్ MNCs అన్ని ఇక్కడ ఉన్నాయి. The 5 things you have to do that. बहुत अच्छा rides है. First is a big thunder mountain, very beautiful. Enjoy करोगे. Indiana Jones वो भी अच्छा है. पीटर पैन फ्लाइट, ये थर्ड. This also you have to do it. It's very good. और मेन USA बोल के है, वो भी काफी अच्छा है. और स्पेस माउंटेन स्टार्ट. ये 5 आप लोग कर लो प्लीज. Don't miss this. ఇందులో డిస్నీ ల్యాండ్ పార్క్ అండ్ డిస్నీ స్టూడియోస్ రెండు ఉంటాయి. సో నా సజెషన్ వచ్చేసి 1 డే కి 1 పార్క్ కవర్ చేయటమే, బికాస్ లోపల తిరగటానికి చాలా ఉంటుంది. అండ్ రైడ్స్ దగ్గర ½ an hour to 1 hour వెయిటింగ్ టైం అయితే ఉంటుంది. చాలా అయితే చాలా ఉంది, బాగా చలిగా ఉంది. అండ్ మేము బుక్ చేసుకున్న హోటల్ నుంచి ఇక్కడికి 2.5 hours పట్టింది. 8కి స్టార్ట్ అయ్యాము, 10:30కి ఇక్కడ దిగాము. ట్రాఫిక్ అయితే చాలా ఉంది. చలికి ముగ్గురు కూడా కారుకుంటుంది, అంత చలి ఉంది. అస్సలు ఆగట్లేదు చలి అయితే. జాకెట్స్ ఉన్నా కానీ ఏం వేసుకున్నా చలి అయితే అస్సలు ఆగట్లేదు. సో ఇక్కడ 2 ఉన్నాయి. డిస్నీ ల్యాండ్ స్టూడియో ఒకటి, ఇంకోటి ఏంటి డిస్నీ ల్యాండ్ ఒకటి, డిస్నీ ల్యాండ్ స్టూడియో ఒకటి. ఓకే సారీ. సో ఆ 2 ఉన్నాయి. వాటిలో ఒకటే చూస్ చేసుకోవాలి, ఎందుకంటే ఫుల్ డే ఈవెంట్స్ కాబట్టి ఒకటే సెలెక్ట్ చేసుకోమన్నారు. సో వీ హ్యావ్ టు చూస్ ద బెస్ట్. ఇక్కడ మా గైడ్ అయితే ట్రిలోఫిలియా బోర్డ్ అనేది పట్టుకొని ఉన్నారు. సో దట్ మా గ్యాంగ్ లో ఎవరెక్కడున్నా కానీ ఆ బోర్డ్ చూసి ఒకే ప్లేస్ లో మేమంతా గ్యాదర్ అవ్వాలని. ఇక్కడ అందరం స్ప్లిట్ అయిపోతాము అండ్ యాజ్ పర్ షెడ్యూల్ టైం మళ్ళీ మేము అదే ప్లేస్ లో మీట్ అవ్వాలి. సో ఇక్కడంతా లగేజ్ చెక్కింగ్. డిస్నీ ల్యాండ్ కానీ డిస్నీ స్టూడియో కానీ ఓన్లీ ఒకటి సెలెక్ట్ చేసుకొని 1 డేకి అయితే టికెట్ ప్రైజింగ్ వచ్చేసి 63 euros ఉంది ప్రెసెంట్ అయితే.
So we have chosen Disneyland instead of Disney Studios. Let's explore. మేము వచ్చేసరికి టైం అయితే 11 అయ్యింది అండ్ నైట్ వచ్చేసి 10:30 వరకు ఉంటుంది. సమ్ టైమ్స్ మంత్ ని బట్టి 11 వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. నైట్ టైం అయితే ఫైర్ వర్క్స్ ఒకటి జరుగుతుంది, అదైతే అస్సలు మిస్ అవ్వకూడదు, చాలా చాలా బాగుంటుందంట. సో అది కూడా చూసుకునే వెళ్దాం. So we are in front of Disneyland. సో ఇక్కడ డిస్నీల్యాండ్కి ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నట్టయితే మన కంఫర్ట్ షూస్ అలా వేసుకోవటం బెస్ట్ హీల్స్ కంటే, బికాస్ ఈ డిస్నీల్యాండ్ మొత్తంలో వాకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ కదా, సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళటానికి వాకబుల్ డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. టికెట్స్ ఇది డిస్నీల్యాండ్కి కానీ డిస్నీ స్టూడియోస్కి కానీ రెండింటికి ఉంటుంది. ఒక్కదానికి యాక్సెస్, ఇది కామన్ది కానీ ఒక్కదానికి యాక్సెస్ అంట. ఒకదానికి వెళ్తే ఇంకో దానికి వెళ్ళకూడదు. ఇప్పుడు చూపించాను కదా, ఆ టికెట్ ఇక్కడ పెట్టేసి స్కాన్ చేసి లోపలికి ఎంటర్ అయిపోవటమే. కదా అంట విష్ణుకైతే నచ్చలేదు కదా. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇలా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవాలి కదా, సో అలా అయితే తీసుకుంటున్నాను. I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop. ఇలా మనకు కావాల్సిన స్టైల్లో మేకప్ కూడా చేస్తారు. అంటే మిక్కీ లాగా కానీ అలా ఏమన్నా మనకు నచ్చిన విధంగా చేయాలంటే చేస్తారు. అండ్ ఇక్కడ రైడ్స్ కూడా చాలా ఉన్నాయి. ఎంట్రన్స్ లో మనమైతే టికెట్ స్కాన్ చేసాం కదా, అది జస్ట్ ఎంట్రీకి మాత్రమే. అండ్ ఇక్కడ రైడ్స్ కన్నిటికి మళ్ళీ సపరేట్ గా మనం పే చేసుకోవాలి. ఇక్కడ కిడ్స్ కి అయితే చాలా బాగా నచ్చింది. దే విల్ ఫీల్ సో ఎక్సైటెడ్ బికాస్ మనం టీవీలో చూసే క్యారెక్టర్స్ అనేవి ఇక్కడ ఒరిజినల్ గా మనం చూడొచ్చు. ఇది సీక్రెట్ గార్డెన్ లాగా అలా పెట్టారు. సో ఇలా లోపలికి వెళ్తే మనం కంప్లీట్ పైన నుంచి కంప్లీట్ వ్యూ అనేది మనకు కనపడుతుంది. ఈ గేమ్ అయితే క్రేజీ ఉంది ఆడుతున్నప్పుడు. సో పబ్జీ ఉంటుంది కదా, డైరెక్ట్ పబ్జీని చూసినట్టు అనిపించింది. ఇక్కడ ఇంత క్యూ ఉంది కదా, ఇంత క్యూ దేనికోసం అనుకుంటున్నారు? మిక్కీ మౌస్ షో అన్నారు. సో ఆ షో ఏంటో చూసేద్దామని మేము కూడా లైన్ లో నించున్నాము. క్యూ అయితే చాలా ఉంది అండ్ వెయిటింగ్ టైం కూడా చాలా టైమే పడుతుంది అన్నారు. ఆఫ్టర్ 1 hour వెయిటింగ్ టైం మేమైతే లోపలికి వెళ్తున్నాము. సో ఏమన్నా షో ఉంటుందేమో అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసాము, కానీ అక్కడ చూస్తే జస్ట్ మిక్కీ మౌస్ అండ్ మిక్కీ మౌస్ తో ఫోటో అంతే. విష్ణు రియాక్షన్ అయితే చూసారు కదా, ఆల్మోస్ట్ నా రియాక్షన్ కూడా అంతే. బికాస్ జస్ట్ 1 ఫోటో కోసం 1 hour నించున్నాము. సీరియస్లీ ఫెడ్ అప్ అయిపోయాము. ఎందుకంటే
ఆల్మోస్ట్ 1 hour లైన్ లో నించున్నాం. ఇందాక క్యూ కూడా చూపించాను కదా, ఆ 1 hour అంతమంది నించుంటే లోపల ఏముంటుందా? సో మిక్కీ మౌస్ తో మీటప్ విత్ మిక్కీ మౌస్ అన్నట్టు ఇచ్చారు. సో సమ్ షో టైప్ లో అలా ఏమన్నా ఇంకా డిఫరెంట్ ఉంటుందా అన్నట్టు అనుకున్నాము. బట్ లోపలికి వెళ్తే నథింగ్ ఇస్ దేర్, జస్ట్ మిక్కీ మౌస్ ఉంది, జస్ట్ టేకింగ్ 1 photo అండ్ ఇది ఇచ్చారు దిస్ పాస్. ఇది ఎంట్రన్స్ లో చూపిస్తే మనకి ఆ ఫొటోస్ ఇస్తారు ఎక్స్ట్రా పే చేస్తే. దానికోసం వి వర్ లైక్ మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇలాంటివన్నీ బాగా, బట్ మనకైతే టైం వేస్ట్ అనిపించింది అసలు చెప్పాలి. ఓకే ఇట్స్ ఇట్. ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాము. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఇక్కడైతే మేము ఇంకో రైడ్ ఎక్కాము. మనకి లోపల ఈ డిస్నీ ల్యాండ్ అంతా కన్ఫ్యూజన్ గా ఉంటే మనకు సొల్యూషన్ అయితే ఉంది. డిస్నీ ల్యాండ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో మనకి కంప్లీట్ మ్యాప్స్ ఉంటుంది. రైడ్స్ కి మనం ఉన్న డైరెక్షన్స్ నుంచి లొకేషన్ అయితే చూపిస్తుంది. అండ్ ఆ రైడ్స్ యొక్క వెయిటింగ్ టైం కూడా మనకు కనపడుతుంది యాప్ లో. అండ్ ఎంట్రన్స్ లో అయితే మనకి ఒక పేపర్ అయితే ఇస్తారు. సో దాంట్లో మనకి మ్యాప్స్ అంతా ఉంటుంది. అది కూడా చాలా యూజ్ అవుతుంది లోపల మనం తిరగటానికి. Wake up, today's gonna be a good day. Wake up, today's gonna be a good day. Yo, set your affirmations, aspirations. I got shit to do, the aftermath of preparation. Good food, good mood, blood in circulation. One step at a time, yeah, that's how you make it. Set a goal you control. నెక్స్ట్ ఇంకో రైడ్ కి అయితే వచ్చేసాము. సో ఇది వాటర్ రైడ్. లోపల ఏముంటుంది ఏంటి అనేది చూసేద్దాం రండి. ఈ వాటర్ రైడ్ నాకు చాలా బాగా నచ్చింది. బికాస్ లైవ్ లో చూడడానికి అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. మేము ఆ రైడ్ కంప్లీట్ చేసుకొని అప్పుడే బయటకు వచ్చాము. ఆ లోపు ఇలా ప్రిన్సెస్ లోపలికి వెళ్తూ ఉంది. సో ఎవ్రీ ఈవినింగ్ లైవ్ షో అనేది జరుగుతుంది. దానికోసమే మేమంతా వెయిటింగ్. ఫైనల్లీ ఆ షో అనేది స్టార్ట్ అయిపోయింది. సో మీరు మాతో పాటు చూసేయండి.
ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనకి రిజర్వ్డ్ ఏరియాలో అయితే ప్లేస్ కావాలంటే మాత్రం మనం ముందుగానే బుక్ చేసుకోవాలి. 19 euros అయితే పడుతుంది పర్ పర్సన్. ఒకవేళ వితౌట్ మనీ అనుకుంటే మాత్రం మనం 2-3 hours ముందే వచ్చి అయితే వెయిట్ చేయాలి. ఫైనల్లీ డిస్నీ ల్యాండ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే డిన్నర్కి వచ్చేసాము. అండ్ ఆ తర్వాత రూమ్స్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవటం. నెక్స్ట్ డే ఆఫ్ ప్యారిస్లో మీట్ అయిపోదాం. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.